ఇవన్నీ ప్లాన్స్ వచ్చేసి నేను కేరళ నుంచి తెప్పించుకున్నాను హైదరాబాద్కి. అండ్ నేను 24 ప్లాన్స్ ఆర్డర్ పెట్టాను. వాళ్ళు నాకు 2 ప్లాన్స్ ఎక్స్ట్రా పంపించారనమాట ఫ్రీగా. సో మొత్తం 26 ప్లాన్స్ నా దగ్గరకు వచ్చాయి. అండ్ ఆల్ ద ప్లాన్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్. ఏ ప్లాంట్ కూడా ఖరాబ్ కాలేదు. కాకపోతే కాటన్ బాక్స్ కొంచెం చిన్నది ఉండే, ఈ పెద్ద పెద్ద స్టెమ్స్ ఏవైతే ఉండేనో అవి బ్రేక్ అయిపోయినాయి. కాకపోతే బల్బ్ హెల్దీగా ఉంది కాబట్టి మనం పాటింగ్ చేసుకుంటే అవి పెరుగుతాయని చెప్పారనమాట వాళ్ళు. అండ్ నాకు ఇది వచ్చేసి నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాలాగే చెట్ల పిచ్చిది, అది తెప్పించుకుందంట. సో దానికి చాలా బాగా గ్రో అయ్యాయి. నువ్వు ట్రై చేసి చూడు అంటే ఓకే, వర్షాకాలం కదా, వై నాట్ టు ట్రై దీస్ ప్లాంట్స్ అనిపించింది. సో నేను కూడా ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ 24 ప్లాంట్స్కి నేను అరౌండ్ 1700 పే చేశాను. ఈచ్ ప్లాంట్ మనం నర్సరీకి వెళ్తే మనకి ఇవే ప్లాంట్స్ 200-150కి తక్కువ దొరకవు. అదే 24 ప్లాంట్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అన్నీ హెల్తీగా వచ్చాయి. నీట్ ప్యాకేజింగ్, ఎక్కడ కూడా మట్టి కింద పడిపోవడము అలా ఏం లేదు. నీట్ ప్యాకేజింగ్ తోటి సెండ్ చేశారు. అండ్ ఆల్ ది ప్లాంట్స్ ఆర్ ఇన్ హెల్దీ కండిషన్. Hello everyone, myself Shravanya and welcome back to our channel Shravanya Bandi. Video around 7 minutes ఉండబోతుంది. So grab a cup of coffee, tea or any detox drink of your choice and enjoy the video. ఈ ప్లాన్స్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎంత కొన్నాను, ఎన్ని ప్లాన్స్ తీసుకున్నాను, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు ఉండొచ్చు. అవన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి ఎలాంటి పెయిడ్ ఆర్ పార్ట్నర్ కొలాబరేషన్ కాదు. నాకు నచ్చి ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీలో చాలామందికి ప్లాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కాకపోతే అది బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అని చెప్పి కొనము అండ్ వాటిని పెంచము. కాబట్టి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గార్డెనింగ్ నేమ్ వచ్చేసి మారియా హోమ్ గార్డెనింగ్. ఇది కేరళలో ఉంది. అండ్ నేను ఈ ప్లాంట్స్ అన్నీ కేరళ నుంచి హైదరాబాద్కి తెప్పించుకున్నాను. నేను ఎన్ని ప్లాంట్స్ పర్చేస్ చేశాను అంటే 24 ప్లాంట్స్ పర్చేస్ చేశాను వీళ్ళ దగ్గర. అండ్ వాళ్ళు నాకు 2 ప్లాంట్స్ ఎక్స్ట్రా అంటే ఫ్రీగా పంపించారు. సో ఓవరాల్ నాకు 26 ప్లాంట్స్ రిసీవ్ అయ్యాయి. అండ్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ ఇన్ హెల్దీ కండిషన్. అన్ని ప్లాంట్స్ కూడా హెల్దీగా నా దగ్గరికి వచ్చాయన్నమాట. నేను ఆర్డర్ చేసిన తర్వాత, అంటే ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 3-4 డేస్ టైం తీసుకుంటారు. తీసుకొని మనకి పార్సల్ అన్నది రెడీ చేస్తారు. వన్స్ పార్సల్ రెడీ చేసి స్పీడ్ పోస్ట్ చేసిన తర్వాత మనకి మెసేజ్ పెడతారు, 2-3 డేస్లో పార్సల్ అన్నది మన ఇంటికి వస్తుంది అని చెప్పి. దానికంటే ముందు మీరేం చేయండి అంటే కోకోపీట్, కంపోస్ట్ అండ్ గార్డెన్ సాయిల్ ఇవన్నీ మంచిగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న పాట్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇలా రెడీగా పెట్టుకున్నారనుకోండి, ప్లాంట్స్ రాగానే పాటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. నేను ఇలా సిద్ధం చేసుకోలేదు కాబట్టి నాకు పాటింగ్ 1 డే లేట్ అయిందనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము ఆర్డర్ కన్ఫర్మ్ చేసి మనకి స్పీడ్ పోస్ట్ వాళ్ళు పంపించిన తర్వాత మనము ఈ ప్లాంట్స్ని ఎలా టేక్ కేర్ చేయాలన్నది కూడా స్టెప్స్ ఇస్తారు. అండ్ ఈ కాటన్ బాక్స్ వచ్చేసి చాలా నీట్‌గా వచ్చిందండి. నేను ఎంత అగ్లీగా వస్తుందో అనుకున్నాను. బట్ ఇట్ కేమ్ వెరీ నీట్ కండిషన్ అనమాట. ప్రతి ఒక్క ప్లాంట్‌ని వాళ్ళు పేపర్‌లో వ్రాప్ చేసి, దానికి కవర్ పెట్టి, కవర్‌కి రబ్బర్ బ్యాండ్ చుట్టి, దానిపైన స్టిక్కర్ పెట్టి, ఆ ప్లాంట్ నేమ్ ఏంటిది ఇలా రాసి డీటెయిల్డ్‌గా పంపించారనమాట అన్ని ప్లాంట్స్. సో, మనకి ప్లాంట్‌ని చూడంగానే కన్‌ఫ్యూజ్ కాకుండా అది ఏ ప్లాంట్ అన్నది ఐడియా వస్తుంది అని చెప్పి. కదా! చాలా ఎంత థాట్‌ఫుల్‌గా వాళ్ళు ఈ ప్లాంట్స్‌ని పంపించారో, అసలు నాకు రియల్‌గా వాళ్ళ ప్యాకేజింగ్ అన్నది చాలా నచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్లాంట్స్‌కి నేను ఎంత ఖర్చు పెట్టాను అన్నది. నేను ఈ 24 ప్లాంట్స్‌కి 1350 రూపీస్ ఖర్చు పెట్టాను. అండ్ స్పీడ్ పోస్ట్‌కి అరౌండ్ 400 రూపీస్ అలా ఎక్స్‌ట్రా పే చేశాను. అండ్ నాకు 1750 రూపీస్ అలా మొత్తం ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చేసాయి. ఇవే ప్లాంట్స్ మీరు నర్సరీలో తీసుకున్నారనుకోండి, మీకు అరౌండ్ 3 ఆర్ 4 ప్లాంట్స్ వస్తాయి కావచ్చు. అంతకంటే ఎక్కువ రావు. అఫ్‌కోర్స్ అవి కొంచెం పెద్ద సైజ్‌లో ఉంటాయి కావచ్చు. బట్ మనం కూడా ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొని మనం ఒక 3-4 మంత్స్‌లో అదే సైజ్‌కి పెంచుకోవచ్చు కదా! అప్పుడు ఇలా చేసినామనుకోండి మనకి 24 ప్లాంట్స్ వస్తాయి. అలా కొన్నామనుకోండి మనకి 3-4 ప్లాంట్సే వస్తాయి. ఇది డిఫరెన్షియేషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, ఇది రెయినీ సీజన్ కాబట్టి అందరూ ప్లాంట్స్‌ని పెంచుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూయిస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేశాను.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీబడీ కెన్ అఫోర్డ్ దీస్ ప్లాంట్స్ కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మన ఎన్వైర్న్‌మెంట్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది అన్న రీజన్ కూడా నేను ఈ పర్టిక్యులర్ పీపుల్‌ని ప్రమోట్ చేయడానికి. అండ్ మీరొచ్చేసి మినిమమ్ ఎంత ప్రైస్ పెట్టి ఈ ప్లాన్స్‌ని కొనాలి అంటే రూ. 250 పెట్టి మీరు ప్లాన్స్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంతకంటే తక్కువ ప్రైస్‌కి ఆర్డర్ చేస్తే వాళ్ళు ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేయరు. అండ్ వీళ్ళ దగ్గర ఒక క్యాటలాగ్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వీళ్ళకి తెలీదు నేనసలు వాళ్ళ గురించి నా వీడియోలో చెప్తున్నాను అన్న విషయం కూడా. నేను వాళ్ళ నంబర్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు హాయ్ అని చెప్పండి. హాయ్ అని మెసేజ్ పంపిస్తే వాళ్ళు మీకు క్యాటలాగ్ పంపిస్తారు. ఆ క్యాటలాగ్‌లో నాట్ ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్. నేను ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్‌నే ఆర్డర్ చేశాను. మీరు ఇండోర్ ప్లాంట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఔట్‌డోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, క్రీపర్స్, ఆహ్, ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ ఇలా ఎన్నో రకాల ప్లాంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ మంచి విషయం ఏంటంటే వాళ్ళ క్యాటలాగ్‌లో కొన్ని ప్లాంట్స్ రూ. 10 నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట. కదా! ఎంత గుడ్ న్యూసో కదా! నేను తీసుకున్న వాటిల్లో చాలా ప్లాంట్స్ రూ. 10 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, ఇలా మనము చాలా ప్లాంట్స్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు బల్క్‌లో. అండ్ ఈ ప్లాంట్స్ వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్లాంట్స్‌కి స్ప్రే చేయమన్నారు. సో, నేను స్ప్రే చేశాను. స్ప్రే చేసి బల్బ్‌కి కూడా బల్బ్ అంటే కింద వేర్లుంటాయి కదా! ఆ బల్బ్‌కి కూడా వాటర్ తడి చేసి ఒక టబ్‌లో పెట్టేసుకున్నాను. వై? బికాజ్ ఆల్రెడీ నైట్ అయిపోతుంది. ఈవినింగ్ అయిపోయింది నాకు ఈ పార్సెల్ వచ్చేసరికి. సో, నా దగ్గర టైం లేదు కాబట్టి నేను పాటింగ్ చేయకుండా ఇలా ఫస్ట్ వాటిని ఇలా స్ప్రింకిల్ చేసి బల్బ్ వేర్లనన్నిటిని తడి చేసి ఈ టబ్‌లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే నేను పాటింగ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ నేను చెప్పినట్టు ముందే రెడీగా పెట్టుకుంటే మీరు ఈజీగా పాటింగ్ కూడా చేసేసుకోవచ్చు అదే రోజు. నేనొచ్చేసి అన్ని ఇండోర్ ప్లాంట్సే ఆర్డర్ చేశానండి. ఇందులో ఏవి కూడా నేను డబుల్ ప్లాంట్స్ తీసుకోలేదు. అన్నీ కూడా సింగిల్ ప్లాంట్సే తీసుకున్నాను. 24 ప్లాంట్స్ నాకేవైతే వచ్చాయో అవన్నీ కూడా సింగిల్ వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్సే తీసుకున్నాననమాట. యెస్, అఫ్‌కోర్స్ కేరళ నుంచొచ్చాయి కాబట్టి కొన్ని ప్లాంట్స్ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవి విరిగిపోయి వచ్చాయి. నేను వాళ్ళకి ఫోటో పెట్టాను ఇలా విరిగిపోయాయి అని చెప్పి. వాళ్ళేమన్నారంటే, "ఆ స్టెమ్ విరిగిపోయినా పర్వాలేదు. బల్బ్‌ని చాలా బాగా ప్రొటెక్ట్ చేయండి. బల్బ్ హెల్తీగా ఉందనుకోండి దాంట్లో నుంచి కొత్త లీవ్స్ ఒస్తాయి" అనన్నారు. అండ్ అన్నట్టే వాళ్ళు కొత్త లీవ్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. నేను ఎండింగ్‌లో చూయిస్తానది. 1350కి 24 ప్లాన్స్ వచ్చాయంటే స్టిల్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. బట్ యెస్, దిస్ ఈస్ ట్రూ. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ నా కాన్వర్జేషన్ నేనెంత పే చేశాను అన్నది కూడా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అన్న చిన్న ఉద్దేశ్యంతోనే ఈ వీడియో చేయడం అన్నది జరిగింది. అండ్ థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయినట్టు అనిపించినా కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకి సెలవు. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.